హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బిగ్ వరల్డ్. ఇది ఒక అద్భుతమైన చైనీస్ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో హీరో యాక్టింగ్ అయితే ఖచ్చితంగా మీరు ఫిదా అవుతారు. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఆన్ లొకేషన్ లో హీరో పర్ఫార్మెన్స్ కి ఏడ్ చేశాడు అనమాట. అది చూసి అమ్మ ఏముంద్రా బాబు ఈ సినిమాలను చూస్తే నిజంగా సినిమా చాలా బాగుంది. అంత బాగున్న సినిమా మీకు చెప్పకుండా ఉంటానా? అందుకనే ఈ వీడియో మీకోసం వెంటనే చేసేసాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే సెరిబ్రల్ పాలసీ అని ఒక రోగం ఉంటుందన్నమాట. ఆ రోగం ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు సరిగా సహకరించవు. నిజం చెప్పాలంటే మెడ కూడా స్టడీగా పెట్టలేరు. అయినా సరే మన కథలో హీరో ఏంటంటే తనకి కవితలు రాయడం ఇష్టం అని చెప్పేసి మేడ మీదకి వచ్చి తనకి ఇష్టం వచ్చిన కవితలు రాసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ వచ్చి ఎలా ఉన్నారు అని చెప్పి పలకరిస్తుంది. ఆవిడ ఎవరో కాదు, హీరో వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఆవిడని చూసి హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోని తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆవిడ హీరోతో ఏమంటుందంటే, చూడు మీ అమ్మకి భయపడి నేను రావట్లేదు, కానీ నాకు రోజు ఇక్కడికి రావాలని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా వాళ్ళ అమ్మమ్మతో ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంటాడు అనమాట. బట్టలు మడతేస్తూ ఉంటాడు. అది చూసిన హీరో వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే, మొత్తానికి నా మనోడు బట్టలు కూడా మడతేస్తున్నాడు, సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కి ఒక ఫోన్ వస్తుంది అనమాట. దాంతో ఆ పెద్ద ఆవిడ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, మేము ఇలా ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామండి, మీ అబ్బాయి సెలెక్టెడ్ అని చెప్పేసి అంటంతో ఈ పెద్ద ఆవిడ కూడా తన మనోడికి జరిగింది చెప్తుంది అనమాట. బేసికల్ గా హీరోకి ఏంటంటే టీచర్ అవ్వాలని కోరిక అనమాట. అందుకని లెక్చరర్ గా ట్రైనింగ్ సెంటర్ కి వెళ్తా ఉంటాడు. దానికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తారు. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే తనని తీసుకొని ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్దవాడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారనమాట. ఎందుకంటే హీరో బర్త్డే రోజు, అందుకని తన మనవడు బర్త్డే తన ఫ్రెండ్స్ తో జరుపుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్లి అందరికి పార్టీ చేస్తుంది. అందులోనూ ఈ పెద్దవాడికి మ్యూజిక్ కచేరీ అంటే చాలా ఇష్టం. వీళ్ళకంటే ఒక గ్యాంగ్ ఉంటుంది అనమాట. అందులో ఒక డ్రమ్మర్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, మా అబ్బాయి ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు, మీరు గనక అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తే వాడు మన బ్యాండ్ గురించి అందరికి చెప్తాడు. ఆ తర్వాత మనకి ఈవెంట్లు వస్తాయి, ఈవెంట్లు వస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అంటారు. కాకపోతే ఇక్కడ పార్టీ చూసుకునే ప్రాసెస్ లో అందరూ మందు అవుతూ ఉంటారు. మన కథలో హీరో కూడా 2 పెగ్గులు వేస్తాడు. 2 పెగ్గులు వేస్తే ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం వస్తుంది. హీరో ఏంటంటే నడవలేకపోతాడు, మెట్ల మీద పడిపోతాడు. దాంతో వాళ్ళ అమ్మకు భయం వేసి, ఒరే అర్జెంట్ గా లేరా బాబు, మీ అమ్మ వస్తే నా ప్రాణాలు తీసేస్తుందని చెప్పేసి బతిలాడుతుంది. అయినా సరే మనోడేమో లేగలేడు అనమాట. ఎందుకంటే బాగా మందు ఆగాడు కదా. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళమ్మ ఈ పెద్ద ఆవిడ జరుగుతుంది, నీకు అసలు బుద్ధి ఉందా, ఎవడైనా ఇలా చేస్తాడని చెప్పేసి అంటంతో, ఏం లేదు పిల్లాడు పుట్టినరోజు కదా అని చెప్పి ఇలా చేశానని చెప్పి అంటంతో వాళ్ళమ్మ భయంకరంగా తిడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే, అంత సీన్ లేదమ్మా, వాడు పెరిగి పెద్ద అయిన దాకా వాడిని చూసింది నేను, నువ్వు చిన్నప్పుడే వాడిని వదిలేసి ఉండేవాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నువ్వు మాట్లాడొద్దమ్మా దాని గురించి, ఎందుకంటే నువ్వు నన్ను చిన్నప్పుడు ఎలా చూసావు నాకు బాగా తెలుసు అని చెప్పి అంటంతో ఆవిడ కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో కూడా ఎలాగోలా స్నానం చేసి పడుకోరా అని చెప్పి అంటే, మనోడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద సూట్ కేసు ఉంటుంది అనమాట, దాన్ని బయటికి తీసి దాంట్లో పనుకుంటాడు. అంతేకాకుండా ఒక స్కెల్టన్ పట్టుకుని బాధపడుతూ ఉంటాడు. ఇది చూసి నా పెద్దోడు ఏమంటుందంటే, ఒరే నువ్వు పెద్దోడు అయ్యవరా, మరీ చిన్నపిల్లలు చేస్తాలు ఏంటని చెప్పేసి అక్కడే తనకు దుప్పటి కప్పుతుంది. అక్కడే మన కథలో హీరో పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరో వాళ్ళ అమ్మతో ఏమంటుందంటే, పిల్లాడికి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించు, అంతేకాకుండా 2 గంటలకి మ్యాథ్స్ క్లాస్ ఉంది, దాన్ని కొంచెం అటెండ్ చేయించని చెప్పడంతో వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోతారు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే, ఎరా నీకు ఇంట్లో ఉండి చదువుకోవాలనిపిస్తుందా లేదా బయటకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పడంతో ఖచ్చితంగా బయటకు వెళ్ళాలనిపిస్తుంది అని చెప్పేసి అంటంతో వాళ్ళ అమ్మమ్మ కూడా బయటకు తీసుకెళ్తుంది. అందులోనూ ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది కదా, ఒక టీచింగ్ లెసన్ చెప్పాలి, లేదా ఒక టెస్ట్ అని చెప్పడంతో దాంతో మన కథలో హీరో కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారనమాట, వాళ్ళకి ఒక పోయం చెప్పాలి. హీరో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే పిల్లలు మాత్రం హీరోకి ఏ రోగం వచ్చింది, హీరో ఎందుకు అలా ఉన్నాడని చెప్పేసి తన మీద జోకులు వేసి నవ్వుతూ ఉంటారు. అయినా సరే హీరో అవేం పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్న పోయం చెప్తూ ఉంటాడు. దాని అర్థాన్ని పిల్లలకి ప్రాపర్ గా వివరిస్తూ ఉంటాడు. అదే సమయంలో పిల్లలు కూడా అప్పటి వరకు నవ్విన వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా పాఠం వింటూ ఉంటారు అనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, హీరోకి తెలియకుండా వీడియో రికార్డ్ చేసుకుంటుంది. ఆవిడంతా అయిపోయిన తర్వాత, నువ్వు మామూలుడు కాదురా, నేనేదో అనుకున్నాను కానీ నువ్వు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసావని చెప్పడంతో ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఒక లేడీ వచ్చి, మీ మనోడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి, కాకపోతే మీ మనోడుకున్న డిసీజ్ వల్ల పిల్లలు ఏంటంటే పాఠం మీద కొంచెం కాన్సన్ట్రేట్ గా ఉండట్లేదు, అందుకని మీరు వేరే చోట ట్రై చేసుకోండి, ఇక్కడ మాత్రం కొంచెం వర్కౌట్ అదని చెప్పడంతో హీరో వాళ్ళ అమ్మమ్మ బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి పక్కన ఉన్న రెస్టారెంట్ కి వెళ్తారు. అదే రెస్టారెంట్ లో వాళ్ళ బ్యాచ్ లో డ్రమ్ వాయించి ఒక తాత ఉంటాడు కదా, ఆయన ఉంటాడు అనమాట. దాంతో హీరో వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే హాయ్ అని చెప్పి పలకరిస్తుంది, కానీ ఆయన మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో ఇవిడ ఆశ్చర్యపోతుంది, వీడేంటి లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. వెంటనే పెద్ద దగ్గరికి వెళ్ళి ఏమైందని చెప్పి అడిగితే ఆయన ఏమంటాడంటే, మీకు ఎన్నిసార్లు చెప్పాను, మా అబ్బాయి సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి సామాన్లు కొనండి, వాడితో కొంచెం ఫ్రెండ్షిప్ చేయండి, అంతేకాకుండా వాడు మనకి సూపర్ మార్కెట్ కి వచ్చి
వచ్చే వాళ్ళ ద్వారా బుకింగ్ ఏర్పాటు చేస్తారని చెప్పాను కదా, మీరేమో అదేం చేయట్లేదు, అందులో వాడు నన్ను తిడుతున్నాడు, అందుకని నేను రాదలుచుకోలేదని చెప్పంటుందో ఆవిడ బాధపడుతుంది. ఎందుకంటే బేసికల్ గా వీళ్ళ మ్యూజిక్ బ్యాండ్ లో ఈ డ్రమ్స్ వాయించే ఆయన కొంచెం హైలైట్ అనమాట, ఆయనే రాకపోతే ఎలా అని చెప్పేసి ఆ పెద్దవాడు బాధపడుతుంది. ఆ తర్వాత వీళ్ళ బ్యాండ్ కి ఒక పెద్ద ప్రోగ్రామ్ వస్తుంది అనమాట. దాని గురించి మాట్లాడుతూ ఈ పెద్దవాడు కూడా ఆ డ్రమ్స్ ఆయన గురించి చెప్తుంది, ఆయన ఇలా రానన్నాడు అని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళందరూ బాధపడతారు, ఇప్పుడు కొత్త డ్రమ్మర్ ని ఎలా వెతుక్కోవాలి మనం అని. ఆ తర్వాత వీళ్ళకి తెలిసిన డ్రమ్మర్లందరికీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ బిజీగా ఉన్నామని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పెద్దవాడు ఏం చేస్తుందంటే తన మనవడు చెప్తుంది అనమాట, అరే నువ్వు కరెక్ట్ గా ట్రై చేస్తే డ్రమ్స్ బాగా వాయిస్తావు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అని చెప్పి అంటంతో నాకేం వచ్చామమ్మా అని చెప్పేసి హీరో అంటాడు. అదే సమయంలో ఒక లేడీ వస్తుంది అనమాట, చిన్న పిల్లాన్ని ఎత్తుకొని. ఆవిడకి హీరో సీట్ ఇస్తాడు. దాంతో ఈవిడ కూడా సర్లే అని చెప్పి అనుకుంటుంది. ఆ పిల్లాడు మాత్రం హీరోని చూసి నవ్వుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కూడా చూస్తుంది అనమాట ఆ పిల్లాడి వైపు. అదే సమయంలో బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడం వల్ల హీరో కింద పడిపోతాడు. దాంతో వాళ్ళ అమ్మమ్మ కోపం వచ్చేసి డ్రైవర్ ని భయంకరంగా తిడుతుంది. కానీ ఆ డ్రైవర్ ఏమంటాడంటే, మీకు అప్పుడే చెప్పాను కదమ్మా అతని సీట్ లో కూర్చోమని, అయినా ఇలాంటి వాళ్ళని బస్సులో ఎందుకు ఎక్కిస్తారమ్మా, చుట్టూ జనం ఉంటారు కదా అని చెప్పి అంటంతో వాళ్ళ అమ్మమ్మ కోపం వచ్చేసి ఆ డ్రైవర్ ని భయంకరంగా తిట్టి అక్కడ నుంచి తన మనవని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరో లోపలికి వెళ్తాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అయిన సంగతి నీ కొడుకు చెప్పావని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, లేదమ్మా చెప్పలేదు, ఎందుకంటే నాకు కొంచెం షుగర్ ఎక్కువ కదా, ఒకవేళ ఆ గర్భం పోయిందనుకో మళ్ళీ ఎందుకు వచ్చిన గోవాలని చెప్పి చెప్పలేదని చెప్పి అంటంతో ఆవిడ కూడా సైలెంట్ అయిపోతుంది. సో బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ గర్భవతి అనమాట. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మ హీరో ఏం చేస్తున్నాడని చెప్పి రూమ్ లోకి వచ్చి చూస్తే కంప్యూటర్ లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి లెటర్ రాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ డ్రైవర్ హీరోని ఒక మాట అన్నాడు కదా, ఇలాంటి వాళ్ళని బస్ ఎందుకు ఎక్కినిస్తున్నారని చెప్పేసి, దాని గురించి కంప్లైంట్ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాడు. అదే సమయంలో ఆ పెద్దవిడ ఏమంటుందంటే, వాళ్ళు ఇవేం పట్టించుకోరా, నువ్వు కొంచెం సీరియస్ గా తీసుకోమాకని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కొంచెం డ్రమ్ము వాయించరా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం నా వల్ల కాదని చెప్పి అంటాడు. కానీ ఆవిడ మాత్రం బతిలాడుతూ ఉంటుంది. సరే కొత్త డ్రమ్ము కొనని చెప్పి అంటంతో పెద్దవాడు కూడా ఎగురుకుంటూ పెద్ద డ్రమ్ము కొంటుంది అనమాట. దాంతో మన కథలో హీరో కూడా వాయిద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సరిగా వాయించలేకపోతాడు. దాంతో పక్కన ఉన్న ఒక ఆవిడ ఏమంటుందంటే, వీడు అసలు స్టిక్కే పట్టుకోలేకపోతున్నాడు, ఇంకా వీడేం వాయిస్తాడని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మమ్మ కోపం వచ్చేసి ఆ ముసలాన్ని పట్టుకొని గొల్లబడ కొడుతూ ఉంటుంది అనమాట. అదేం పట్టించుకోకుండా హీరో మాత్రం డ్రమ్స్ వాయిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో పక్కన ఫ్రిస్బీ పడుతుంది అనమాట. అంటే పక్కన ఎవరో నలుగురు ఆడుకుంటూ ఉంటారనమాట. ఆ ఫ్రిస్బీ ఇవ్వమని చెప్పేసి ఒక అమ్మాయి పెద్దగా అరుస్తుంది. దాంతో హీరో కూడా ఆ బోర్డు పట్టుకుందాం చెప్పి చూస్తాడు కానీ పట్టుకోలేకపోతాడు. అదే సమయంలో ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫ్రిస్బీ పట్టుకొని హీరో వైపు చూసి అందంగా ఒక స్మైల్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. హీరో దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి నవ్విన తర్వాత హీరో గుండెల్లో గోదావరి పరిగెడుతూ ఉంటుంది. హీరోకి ఆ అమ్మాయి విపరీతంగా నచ్చేస్తుంది. అదే సమయంలో హీరో డ్రమ్స్ వాయించుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పెద్దావిడ వచ్చేసి, మీ అమ్మమ్మ వేరే ఎవరిని కొడుతుందిరా బాబు చూడరా అని చెప్పి అంటంతో, నాకు తెలిసినంత వరకు ఎలాగో మా అమ్మమ్మ గెలుస్తుంది కానీ నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటాడు. అనుకున్నట్లుగానే భయంకరంగా కొడుతున్నప్పుడు అక్కడికి పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత అందరు ముసలిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. ఏమండి మీరు బాగా వయసు అయిపోయిన వాళ్ళు, మీరు చిన్నపిల్లల పార్క్ లో కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటంతో, ఏం లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయండి అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మమ్మని పోలీస్ అంటాడు. దాంతో ఆవిడకి భయం వేసి, మీకు దండం పెడతాను బాబు, నా కూతురు నన్ను భయంకరంగా తిట్టిది, కావాలంటే మేము కలిసిపోతాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోనే హీరో వాళ్ళ అమ్మమ్మ ఎవరితో గొడవ పెట్టుకుంది ఆవిడకి సెకండ్ ఇచ్చి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరో మాత్రం అలా డ్రమ్స్ వాయిస్తూ ఉంటుంటే వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే ఆ డ్రమ్స్ కు తగ్గట్టుగా డాన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో అమ్మమ్మ మనవళ్ళు రోడ్డు మీద భయంకరంగా డాన్స్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటుందంటే, నేను నాన్న అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాము, కొన్ని రోజులు రాము, ఇంట్లో అమ్మమ్మతో పాటు ఉండు, అంతేకాకుండా ప్రశాంతంగా చదువుకో అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను ఒక యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాను, అందులో గనక సీట్ వస్తే నేను అక్కడికి వెళ్ళి చదువుకోనా, రోజుకో గంటన్నర జర్నీ అని చెప్పేసి అంటంతో, అంత దూరం వద్దయ్యా, ఒకవేళ దగ్గరలో ఉంటే మాత్రం చదువుకో అని చెప్పేసి అంటుంది. అట్లా కాదు నువ్వు ఎక్కడ చదువుకుంటానంటే డబ్బులు మాత్రం మేము కట్టమని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏమంటుందంటే, ఒరే నువ్వు చదువుకోవాలి అంతే కదా, అవసరం వస్తే డబ్బులు నేను కడతాను, నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే మళ్ళీ యాజ్ డీస్ గా పార్క్ కి తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత డ్రమ్స్ కొట్టమని చెప్పి అంటుంది. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారనమాట. అదే సమయంలో మన కథలో హీరోయిన్ అక్కడికి వచ్చి, నువ్వు డ్రమ్స్ వాయిస్తావా అని చెప్పేసి ఒక స్టిక్ తీసుకొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా ఆ డ్రమ్మర్ తాత మళ్ళీ వస్తాడనమాట. ఏంటి ఇప్పుడు నేను లేకపోతే మీరు డ్రమ్స్ వాయిస్ చేసుకుంటారా, అంటే నన్ను వదిలేశారా అని చెప్పేసి, నాకు పోటీ వచ్చిన డ్రమ్మర్ ఎవరని చెప్పి చూస్తే హీరో అనమాట. ఏంటి నువ్వు నాకన్నా బాగా వాయిస్తావా, కావాలంటే మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. హీరో భయంకరంగా వాయిస్తూ ఉంటాడు. దాంతో ఆ పెద్ద ఆయన ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏముంటుందంటే, సర్లే నా మనోడు సెకండ్ డ్రమ్మర్ ఉంటాడు మన టీంలో అని చెప్పి అంటంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా హీరోయిన్ తనను ఒక మామూలు మనిషిలా ట్రీట్ చేయడం చూసి హీరో ఇంకా ఆనందపడతాడు. ఎంతకాలానికి ఒక అమ్మాయి నన్ను మామూలు మనిషిలా ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత తనకు ఒక అద్భుతమైన కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే హీరోయిన్ తో తను ఎంతో బాగా ఆడుకున్నాడు
ఉన్నట్లు, తన కాళ్ళు చేతులు అంతా సరైపోయినట్లు, లైఫ్ అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కల వస్తుంది కానీ మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటాడు. ఆ మరుసటి రోజు మన కథలో హీరో వాళ్ళ అమ్మమ్మతో ఏమంటాడంటే, నేను కాఫీ షాప్ లో జాబ్కు జాయిన్ అవుతానని చెప్పి అంటుందో వాళ్ళ అమ్మమ్మ అంటుంది, ఏంటి ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు కోసం అని చెప్పి అంటుందో, లేదు లేదు నాకు కూడా కొంచెం టైం పాస్ ఉంటుంది, నేను కూడా ఫీజు కట్టుకుంటా అని చెప్పి అంటుందో నేను కూడా రానా అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం రావద్దని చెప్పి అంటాడు. ఆ తర్వాత కాఫీ షాప్ కి వెళ్తాడు. కాకపోతే వాళ్ళ అమ్మమ్మ మాత్రం వెనకాల నుంచి ఫాలో చేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోతో కాఫీ షాప్ ఓనర్ ఏమంటాడంటే, చూడు బాబు, ఇక్కడ బాగా నుంచొని పనిచేస్తూ ఉండాలి, నువ్వేం నుంచోలేకపోతున్నావు, అందులోనూ 10 మెనూలు ఉంటాయి, రకరకాల కాఫీలు ఉంటాయి, వాటిని వచ్చిన కస్టమర్లకు చెప్పాలి, మరి నువ్వు చెప్పగలవా అని చెప్పి అంటంతో తాను కూడా ప్రాపర్ గా అన్ని నేర్చుకొని అందరికి చెప్తాడు. ఆ తర్వాత సరే మేము డిస్కస్ చేసుకొని నీకు జాబ్ ఇవ్వాలో లేదో చెప్తామని చెప్పేసి అంటారు. ఆ తర్వాత కొంత సమయానికి హీరో వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఫుడ్ తీసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు ఈ జాబ్ రాకపోతే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, బయట చాలా పనులను చేసుకోవడానికి అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నాకు అర్జెంట్ ఒక బ్యాంక్ అకౌంట్ కావాలని చెప్పి అంటాడు. నీకెందుకు ఆ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మమ్మ అంటుంది. లేదు బామ్మ, నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మమ్మకి ఇక మామూలు కాదనమాట, ఎంతగానో ఆనందపడుతుంది. అందులోని హీరో కూడా ఆనందపడతాడు. రోజు డ్యూటీకి వెళ్తాడు. సాయంత్రం పూట వాళ్ళ అమ్మతో కలిసి బ్యాండ్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటాడు. మధ్యలో హీరోయిన్ వస్తుంది. ఇలా హీరో జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వారానికి ఒకసారి శాలరీ ఇస్తారనమాట. పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కదా, అందుకని హీరోకి శాలరీ వేస్తారు. దాంతో హీరో ఆనందానికి ఇంకా అవధులే ఉండవు అనమాట. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, నేను రావడానికి కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పేసి అంటంతో దాంతో ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే ఆవిడ దగ్గర ఉన్న డబ్బులతో ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ పార్టీకి వస్తారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఆ పార్టీకి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరో రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరో బుక్స్ అని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మామూలుగా హీరోయిన్కి ఒక బుక్ చదవాలంటే తలనొప్పి వస్తుంది, కానీ హీరో ఇన్ని బుక్స్ చదివాడని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా తను కవితలు రాశాడు కదా, ఒక బుక్ లో కవిత ఉంటుంది అనమాట, సగం మాత్రం రాసి ఉంటుంది. ఇది ఎవరి కోసం రాసామని చెప్పేసి హీరోని అడుగుతుంది. కానీ మనోడు మాత్రం ఏం మాట్లాడు, ఎందుకంటే తన కవిత రాసిందే హీరోయిన్ కోసం. కాకపోతే హీరోకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక పార్క్ లో చూసిన అమ్మాయి తన ఇంట్లోనే తన పక్కనే ఉందని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ వస్తుంది అనమాట. వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి, అంటే తన కూతురు దగ్గర నుంచి. ఏంటమ్మా ఎలా ఉన్నావు ఏంటని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, ఏం లేదమ్మా పని అయిపోయింది, నేను ఇందాక రాదని చెప్పాను కదా, పని అయిపోయిన వెంటనే వచ్చాను, ఇంటి బయట ఉన్నాను, తలుపుది అని చెప్పి అనడంతో ఈవిడికి ఫీజులు ఎగిరిపోతాయి. అదేంటి అని చెప్పేసి ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తే నిజంగానే హీరో వాళ్ళ అమ్మ వచ్చిందనమాట. ఇంట్లో అందరం చూసి ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఏంటి పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి. ఇంకొంచెం ముందుకు చూస్తే మన కథలో హీరో ఏమో హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో తను ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ అడుగుతుంది, బాగా చదువుకున్నావా అని చెప్పేసి. హీరో మాత్రం నిజం చెప్తాడు అనమాట, నేను చదువుకోలేదు, నేను యూనివర్సిటీలో జాయిన్ అవుతానని చెప్పాను కదా, దానికోసం అని చెప్పేసి డబ్బులు సంపాదిస్తున్నాను, పార్ట్ టైం జాబ్ చేస్తానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మని తిడుతుంది, నీ మీద నమ్మకంతో నా కొడుకును వదిలేసి వెళ్తే ఇదే నువ్వు చేసేదని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే, అమ్మ దానికి నేను మాత్రమే కారకుణ్ణి, ఎందుకంటే నేను తీసుకున్న నిర్ణయం చెప్పడంతో వాళ్ళ అమ్మ మళ్ళీ హీరోని తిడుతుంది అనమాట. నీకేమైనా పిచ్చి పట్టిందా, టీచర్ ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం అనుకుంటున్నావా, అందరికీ నిలబడి పాఠాలు చెప్పాలి, అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలి, వాళ్ళందరూ నేను చూసి నవ్వుతూ ఉంటారు, అయినా నీలాంటి వాడు ఇలాంటి ఉద్యోగానికి పనికిరాడని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్పినా సరే హీరో పెద్దగా పట్టించుకున్నాడు కాదు, కానీ కన్న తల్లి ఈ మాట అనేసరికి హీరో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అంతేకాకుండా తను మామూలుగా నడవడానికి ట్రైనింగ్ తీసుకుంటాడు, కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాడు. మరో పక్క మన కథలో హీరోకి వాళ్ళ అమ్మమ్మ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఒక రోజు వాళ్ళ అమ్మకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట హాస్పిటల్ నుంచి. దాంతో హీరోని తీసుకుని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడు చెప్తుంది అనమాట, నీకు చెల్లెలి పుట్టిందిరా అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ముట్టుకోవడానికి వెళ్తే వాళ్ళ అమ్మ అసలు ముట్టుకోవద్దని చెప్పేసి పంపించేస్తుంది. దాంతో హీరో బాధపడతాడు అనమాట. వెంటనే వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు, అమ్మ ప్రెగ్నెంట్ అని నాకు ఎందుకు చెప్పలేదని చెప్పి అంటంతో, మీ అమ్మ ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు, కాకపోతే తనకు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఒకవేళ గర్భం పోతే మీ అమ్మ కన్నా నువ్వే ఎక్కువ బాధపడదు కదా, అందుకని చెప్పలేదని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అలా చేసుకునేటప్పుడు కూడా కాఫీ షాప్ లో హీరోని వీడియో తీస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగితే అప్పుడు హీరో ఒక విషయం తెలుస్తుంది. ఏ కాఫీ షాప్ అయినా సరే, ఏ రెస్టారెంట్ అయినా సరే వికలాంగులకి ఉద్యోగ అవకాశం ఇస్తే ఆ రెస్టారెంట్ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ లో చాలా మనీ తగ్గుతుందని చెప్పేసి ఆ ఓనర్ హీరోని యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. అయినా సరే హీరో అదేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి హీరోని వచ్చి సరదాగా బయటకు వెళ్దామని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వస్తాడు. కాకపోతే హీరో ఏంటంటే హీరోయిన్ చేయబట్టుకుంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్కి అర్థం అవుతుంది, ఒకవేళ తను నన్ను లవ్ చేస్తున్నాడేమో, అనవసరంగా మనోడికి ఆశలు పుట్టించి రేపొద్దు నేను దూరం అయితే బాధపడతాడని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే, సరే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ఎందుకు అలా వెళ్ళిపోయిందని చెప్పేసి. ఆ తర్వాత చేసేది ఏమి లేక హీరో తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు హీరో ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ కోసం అని చెప్పేసి చాక్లెట్లు గిఫ్ట్ గా తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, అరే ఈ చాక్లెట్లు గిఫ్ట్ గా తీసుకొచ్చావా, మీ అమ్మకు షుగర్ ఉంది కదా తినకూడదు అని చెప్పడంతో హీరో బాధపడతారు, అయ్యో ఆ విషయం మర్చిపోయాను నేను అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మమ్మతో ఏమంటాడంటే, చూడు నేను ఎవ్వడికి ఉపయోగపడను,
చేయలేను, నేను ఎవరిని ఆనందంగా ఉంచలేను, నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పేసి ఆ చాక్లెట్లన్నింటినీ కవర్ తోనే మింగేస్తాడు. దాంతో హీరో ఏంటంటే ఊపిరాడక అల్లాడిపోతూ ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ భయపడిపోయి ఆ చాక్లెట్లు బయటికి తీయాలని ట్రై చేస్తుంది కానీ కొన్ని చాక్లెట్లు మాత్రం గొంతులు ఇరుక్కుపోతాయి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. హీరో చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఒక పిల్లి ఉండేది అనమాట. ఆ పిల్లితో ఆడుకుంటున్నప్పుడు అది పారిపోతూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే దాన్ని ఎలాగైనా బయటికి రప్పించాలని చెప్పేసి వెళ్ళి సూట్ కేసులో దాక్కుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రూమ్ లోకి వచ్చిన హీరో వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటారనమాట. ముఖ్యంగా హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే వీడు నా కడుపును పుట్టకుండా ఉంటే మన జీవితాలు ఇంకోలాగుండయి, మనందరం బాధపడుతున్నాం అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ మాట విన్న హీరో ఎంతగానో బాధపడతాడు అనమాట. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కి వస్తుంది. హీరో హాస్పిటల్లో ఉంటాడు, అంతా సెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు హీరో దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటుందంటే నువ్వు ఇలా పుట్టడానికి కారణం ఏంటో తెలుసా, డెలివరీ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, అందులోనూ నువ్వు కడుపులోనే చనిపోతావు అని చెప్పి అన్నారు. అలా కాదని చెప్పేసి ఎలా పడితే అలా పుష్ చేయడం వల్ల నువ్వు బయటకు వచ్చావు, కాకపోతే ఎలా పడితే అలా పుష్ చేయడం వల్ల నువ్వు ఇలా పుట్టావు. అయినా నువ్వు ఇష్టం లేకపోతే, నేను పెంచడం నాకు ఇష్టం ఉండకపోతే నేను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తాను. నేను మాట్లాడే ప్రతి మాట వెనకాల, నేను చెప్పే ప్రతి విషయం వెనకాల నీ బాగోగులు మాత్రమే ఉంటాయి, అందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు. నువ్వు అంత దూరం వెళ్ళి చదువుకొని వస్తాను, పాఠాలు చెప్పొస్తానంటే ఫస్ట్ నువ్వు అక్కడ నుంచి ఎప్పుడు ఇంటికి వస్తావు అని చెప్పి నేను ఎంత ఇబ్బంది పడతాను నీకు తెలుసా, ఆ విషయం మాత్రం ఆలోచించవు. కానీ అమ్మ మీద కోపంతో ఏదేదో చేస్తావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా వాళ్ళ అమ్మని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం ఇంటికి వెళ్తారు. బేసికల్ గా హీరో రూమ్ లో ఒక అద్దం ఉంటుంది అనమాట. ఎప్పుడు తన ఫేస్ తాను అద్దంలో చూసుకోడు, ఎందుకంటే తన నుంచోవటం తర్వాత తన చేతులు ఎన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పేసి తనని తాను అసహించుకుంటాడు. కానీ ఈసారి మాత్రం అద్దముకున్న ఆ పేపర్ ని తీసేసి ప్రాపర్ గా తనని తాను అద్దంలో చూసుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ మెడ మీద ఘాటు ఉంటుంది. ఏంటి అమ్మమ్మ ఇదని చెప్పి అడిగితే ఆవిడ జరిగింది చెప్తుంది అనమాట. బేసికల్ గా ఆవిడ మెడలో గోల్డ్ చైన్ ఉండేది, అంతేకాకుండా డబ్బులు కూడా ఉన్నాయి. ఒక దొంగోడు వచ్చేసి దొంగతనం చేయకపోతే ఆవిడ ఏంటంటే తప్పించుకుందాం అని చెప్పేసి అనుకొని పారిపోదాం అనుకున్నప్పుడు అనుకోకుండా ఆ కత్తి గుచ్చుకుంది, మెడకు గాయమైంది. సో బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఈవిడ దగ్గర సరిగా డబ్బులు ఉండేవి కాదనమాట. ఒకవేళ డబ్బులు సంపాదించినా సరే ఆ దొంగోడు దొంగతనం చేయడం వల్ల మొత్తం డబ్బులు పోయాయి. ఇలా కాదని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మను వదిలేసి వాళ్ళ అమ్మమ్మ 10 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించి తర్వాత తిరిగి వచ్చింది. కానీ హీరో వాళ్ళ అమ్మకి వాళ్ళమ్మ అంటే చాలా చిరాకు. ఎందుకంటే ఒక అమ్మాయి పెద్ద అయ్యేటప్పుడు తన తల్లి పక్కగా లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్ని ఇబ్బందులు పడింది. అప్పటి నుంచి మీ అమ్మ నన్ను సరిగా చూడదురా, కాకపోతే ఇప్పుడిప్పుడే మొత్తం సెట్ అవుతుందని చెప్పంటంతో హీరో కూడా అర్థం చేసుకుంటాడు. ఓకే ఇంత జరిగిందా అని చెప్పేసి సరే వెళ్దాం పద అని చెప్పేసి పడుకుందాం అని చెప్పంటంతో హీరో కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది అనమాట, మర్చిపోయాను నీకు లెటర్ వచ్చిందిరా, అదేందో చూడని చెప్పంటంతో ఆవిడ కూడా లెటర్ ఇస్తుంది. హీరో కూడా చూసి చదివి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరో ఒక యూనివర్సిటీలో అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా, ఆ అప్లికేషన్ అప్రూవల్ అయిందనమాట. దాంతో హీరో ఆనందపడుతూ ఉంటాడు. ఇది విన్న తర్వాత హీరో వాళ్ళ అమ్మ కూడా ఎగిరి గంతేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనమాట, ఇలా బ్యాండ్ మొత్తానికి. దాంతో వీళ్ళు ఎంతగానో ఆనందంగా వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ లో కూర్చుంటారు. అదే రైల్వే స్టేషన్ కి మన కథలో హీరోయిన్ వస్తుంది. కాకపోతే హీరోయిన్ చూడదు హీరోయిన్, కానీ హీరో మాత్రం హీరోయిన్ చూస్తాడు, తనతో మాట్లాడదాం అనుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి. దాంతో ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో వీళ్ళందరినీ వేరే అధికారులు వచ్చి వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకెళ్తారు. ఏంటని చూస్తే మన కథలో హీరో ఒక బస్సు డ్రైవర్ తనను అవమానించాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు కదా, దానికి గాను హీరోని సన్మానిస్తూ ఇక మీదట బస్సులో ఎవరెక్కినా సరే వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి కొత్త చట్టం కూడా తీసుకొచ్చి హీరోని అభినందిస్తారు. అంతేకాకుండా హీరోని మాట్లాడమంటారు. అప్పుడు హీరో స్టేజ్ ఎక్కి ఏమంటాడంటే నేను కూడా ఒక మనిషినే, మీరందరూ నన్ను ఒక మనిషిగా గుర్తించి నాకు ఒక బహుమానం ఇచ్చారు కదా, అందుకని ఈ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా నన్ను కూడా అందరూ మనుషులా చూడండి, నాలాంటి వాళ్ళని కూడా మనుషుల్లా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోతారనమాట. మరీ ముఖ్యంగా తనలాంటి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఇంట్లో వాళ్ళు తొక్కేస్తున్నారు, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఏదో డౌట్ గా చూస్తున్నారని చెప్పేసి హీరో ప్రాపర్ గా మాట్లాడతాడు. అది విన్న తర్వాత హీరో వాళ్ళ అమ్మే ఎమోషనల్ అయిపోతుంది అనమాట. అలా రోజులు గడిచే కొంది హీరో తన కుటుంబంతో ఎంతగానో ఆనందంగా ఉంటాడు. అంతేకాకుండా ఒక రోజు మనోడు ఏం చేస్తాడంటే తనకంటూ ఒక సొంత కారు కొనుక్కొచ్చి అందులో వాళ్ళ అమ్మమ్మని ఎక్కించుకుని ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి తనకంటూ ఒక సొంత పిల్లి ఉంది కదా, అది చనిపోయినప్పుడు దాని హస్తకులు ఉంటాయి అనమాట, వాటిని నీళ్ళలో కలిపి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, చూడమ్మా నువ్వు నా కోసం చెప్పేసి నీ జీవితాన్ని చాలా త్యాగం చేసావు, కానీ నీకు నేను ట్రైన్ టికెట్లు బుక్ చేశాను, ఒకవేళ నీకు ఎక్కడికన్నా వెళ్ళాలనిపించినా సరే అక్కడికి వెళ్ళిపో, నువ్వు చనిపోయేంత వరకు నువ్వు భూమి మీద హ్యాపీగా బతకాలి, అదే నా కోరిక అని చెప్పడంతో వాళ్ళ అమ్మమ్మ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.